తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు జాతకరీత్యా లగ్నస్థానంలో కేతుగ్రహ సంచారం జరగడం ముఖ్యమైన ప్రతిభలో కూడా కొంత జాప్యం ఉంటుంది. తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సహాయ సహకారాలతో మాత్రమే ఈ వారం అన్నీ అనుకూలిస్తాయి. పంచమ స్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు గనక పాటించినట్లయితే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుని చేత మంచి శుభాలు పొందడానికి కారణమవుతుంది. స్త్రీ సంతానాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. ప్రత్యేకంగా షష్టమ స్థానంలో రవిబుధులు మరియు శుక్ర శనులు సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో నూతన వ్యాపార ప్రయత్నాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాల ద్వారా కానీ లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహువు మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో మీ యొక్క బంధువుల ద్వారా మీకు వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో కొంత మాట పట్టింపులు, జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో ఇక్కడ గురువు కూడా సంపూర్ణమైన ఫలితాలను ఇవ్వలేడు. ఆయుష్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మానసిక చింతన కారణంగా కొంత అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము లేదా ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించడం విశేషమైన ఫలితాలను కల్పిస్తుంది. ప్రత్యేకంగా ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 27 సార్లు పఠిస్తూ ఉండాలి. తత్కారణంగా ఆకస్మికంగా జరిగే ఇబ్బందుల నుంచి బయటపడడము, తద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.